ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు 2 దశాబ్దాలుగా సినీ రంగంలో చక్రం తిప్పుతున్న ఈ వయ్యారి 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. ఇంతకీ ఆమెవరో కాదు, త్రిష కృష్ణన్ అయ్యర్ అలియాస్ త్రిష. 1983 మే 4న తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టింది. తండ్రి కృష్ణన్ అయ్యర్, తల్లి ఉమా అయ్యర్. త్రిషకి ఒక చెల్లెలు కూడా ఉంది. త్రిష తండ్రి ఒక హోటల్లో మేనేజర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. త్రిష తండ్రి కేరళలోని పాలక్కాడలో పుట్టి పెరిగిన ఉద్యోగరీత్యా ఫ్యామిలీతో చెన్నైలో సెటిల్ అయ్యారు. త్రిష తల్లికి చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. తాను కూడా మంచి యాక్టర్ అవ్వాలని కలలు కన్నది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పట్లో సినిమాలో నటించే వారి క్యారెక్టర్ మంచిది కాదు అనే ఒక అపోహ ఉండేది. దీంతో కూతురు సినిమాల్లోకి వెళ్తే తమ పరువు పోతుందని భయపడి 16 ఏళ్లకి తమకి దూరపు బంధువైన కృష్ణన్ అయ్యర్ తో పెళ్లి చేశారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా పుట్టారు. పిల్లలు పుట్టాక త్రిష తల్లి పూర్తిగా ఫ్యామిలీ విమెన్ అయిపోయింది. ఇదిలా ఉండగా త్రిష చెన్నైలోని చర్చి పార్క్ లోని సేక్రెడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత చెన్నైలోని ఎత్రాజ్ కాలేజీ ఫర్ ఉమెన్ లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును కంప్లీట్ చేసింది. చిన్నప్పటి నుంచి ఎంతో అందంగా ఉండే త్రిషను చూసి అందరూ సినిమాల్లో యాక్ట్ చేయించవచ్చు కదా అని ఆమె తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు. అప్పట్లో సినిమా పరిశ్రమ ఎక్కువగా చెన్నైలోనే ఉండేది. పైగా త్రిష తల్లికి కూడా యాక్టింగ్ అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉండటంతో తను చేయలేనిది కనీసం కూతురు ద్వారా అయినా సాధించాలని అనుకుంది. అలా త్రిషను యాక్టింగ్ వైపు వెళ్లేలా ప్రోత్సహించింది. సినిమాల్లో ఛాన్సులు రావాలంటే ముందు మోడలింగ్ చేయాలని తెలుసుకున్న ఆమె కూతురుని మోడల్ చేయాలని డిసైడ్ అయింది. అలా త్రిష మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఎన్నో ప్రింట్, టెలివిజన్, కమర్షియల్ ప్రకటనలలో కనిపించింది. 1999లో ఆమె మిస్ సేలం అందాల పోటీని, తర్వాత అదే సంవత్సరం మిస్ చెన్నై పోటీని గెలుచుకుంది. ఆమె మిస్ ఇండియా 2001 పోటీలో బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కూడా గెలుచుకుంది. త్రిష మొదట్లో క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని కలలు కన్నది. దీంతో తన చదువుని పూర్తి చేసేందుకు ఈ మోడలింగ్, యాక్టింగ్ ను పక్కన పెట్టేసింది. అయితే 2000 సంవత్సరంలో త్రిషకి అయేషా టకియాతో కలిసి ఫల్గుని పాఠక్ మ్యూజిక్ వీడియో మేరీ చునార్ వుద్ వుద్ జాయేలో కనిపించే అవకాశం వచ్చింది. దాన్ని వదులుకోలేక అందులో యాక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ ప్రియదర్శన్ మూవీ లేసా లేసాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. షూటింగ్ కారణంగా కాలేజీకి వెళ్లడం కష్టంగా మారింది త్రిషకి. దీంతో సమ్మర్ క్లాసులకు అటెండ్ అవ్వటం మొదలు పెట్టింది. అయితే ఈ సినిమాకు ఆర్థికంగా కష్టాలు రావటంతో షూటింగ్ కాస్త లేట్ అయింది. ఈ టైంలోనే సూర్య హీరోగా నటిస్తున్న మౌనం పిసియాదే మూవీ కోసం కొత్త హీరోయిన్ ని వెతుకుతున్నారని త్రిష తల్లికి తెలిసింది. దీంతో కూతురుని ఆడిషన్స్ కి పంపించగా సెలెక్ట్ అయింది. అలా త్రిష హీరోయిన్ గా ఈ సినిమా 2002 డిసెంబర్ 13న రిలీజ్ చేయగా యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత త్రిషకి విక్రమ్ తో వచ్చిన సామి మూవీ, శామ్ తో చేసిన లేసా లేసా మూవీ రిలీజ్ అయి హిట్ అయ్యాయి. దీంతో త్రిషకి అవకాశాలు రావటం మొదలయ్యాయి. తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే తెలుగులో ఎంఎస్ రాజు ప్రొడక్షన్ లో హీరో ప్రభాస్ తో వర్షం మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. అలా వర్షం మూవీతో తెలుగులో త్రిష హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక వర్షం మూవీ 2004లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వటం అటు తెలుగు ఇటు తమిళ్లో బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత త్రిష అల్లరి బుల్లోడు, ఆరు, కృష్ణ, కింగ్ ఇలా వరుస పెట్టి 76 సినిమాల్లో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉంటే త్రిష వర్షం మూవీ చేస్తున్నప్పుడే ప్రభాస్ తో ప్రేమాయణం నడిపిందన్న పుకార్లు ఉన్నాయి. ఈ లవ్ కారణంగా ఇద్దరు వరుస పెట్టి పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు చేశారనే టాక్ ఉంది. అయితే దళపతి విజయ్ తో త్రిషకి ముందుగానే లవ్ ట్రాక్ ఉందని తెలిసి ప్రభాస్ హట్ అయ్యాడని, అందుకే తమ 5 ఏళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పేశాడన్న పుకారు గట్టిగా వినిపించేది. త్రిష తెలుగులోకి రాకముందే విజయ్ తో 2003లో ఒక్కడు మూవీని తమిళ్లో గిల్లీ మూవీగా చేస్తున్నప్పుడు విజయ్ తో ప్రేమలో పడింది. కానీ విజయ్ కి అప్పటికే పెళ్లయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా త్రిష ఇదంతా పట్టించుకోకుండా తెలుగులో ప్రభాస్ తో డేట్ చేస్తూ తమిళ్లో విజయ్ తో రహస్యంగా ప్రేమాయణాన్ని సాగించింది. అలా విజయ్ తో తిరుపాచి, ఆది, కురువి మూవీస్ చేసింది. ఇక 2008లో త్రిష బర్త్డే పార్టీని విజయ్ గ్రాండ్ గా ఒక 7 స్టార్ హోటల్లో ఆర్గనైజ్ చేశాడు. ఆ బర్త్డే పార్టీలో చాలా కాస్ట్లీ అయిన డైమండ్ రింగ్ ని త్రిషకి గిఫ్ట్ గా ఇవ్వటంతో వీరిద్దరి వ్యవహారం మీడియా ద్వారా బయటకు వచ్చేసింది. దీంతో విజయ్ కి తన భార్యకు పెద్ద గొడవలు జరిగాయి. విడాకులు తీసుకునే వరకు వీరి గొడవలు వెళ్లటంతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ సర్ది చెప్పారు. త్రిషతో ఇక విజయ్ సినిమాలు చేయకుండా చూస్తానని కోడలికి హామీ ఇచ్చాడు. చంద్రశేఖర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కావటంతో త్రిషాని తమిళ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసేంతలా సినిమా అవకాశాలు రానివ్వకుండా చేశాడు. విజయ్ తో సినిమాలు ఒప్పుకోకుండా ఉంటేనే ఛాన్సులు వస్తాయని చెప్పాడు. ఇక త్రిషకు మరో దారి లేక విజయ్ కు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. విజయ్
విజయ్ తో బ్రేకప్ తర్వాత రానాతో ఓ యాడ్లో త్రిష యాక్ట్ చేసింది. అలా వీరిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయితే ఇద్దరు సీక్రెట్ గా డేట్ చేస్తున్నారని మీడియా కోడే కూసింది. కానీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పేది త్రిష. సరిగ్గా ఈ టైంలోనే సింగర్ సుచిత్ర సుచి లీక్స్ పేరిట ధనుష్ తో త్రిష ప్రేమాయణాన్ని బయటపెట్టింది. దీంతో అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. ధనుష్ తో త్రిష అఫైర్ బయటకు రావడంతో రానా త్రిషని దూరం పెట్టేశాడు. ఇక తమపై ఎన్ని రూమర్స్ వస్తున్నా పట్టించుకోకుండా ధనుష్ త్రిష వెకేషన్స్ కి వెళ్లేవారు. ఇద్దరూ ఒకేసారి ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ తమిళ మీడియాలో గాసిప్స్ మొదలయ్యాయి. ఇక ఆస్ట్రేలియా బీచ్ లో వీరిద్దరూ సెమీ న్యూడ్ గా ఉన్న ఫోటోలు లీక్ అవడంతో వీరిద్దరి పంచాయతీ రజనీకాంత్ దగ్గరకు వెళ్ళింది. ధనుష్ కి అప్పటికే రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో పెళ్లై ఉండటంతో త్రిషను అతనికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. అలా త్రిష ధనుష్ ల ప్రేమకు ఫుల్ స్టాప్ పడిపోయింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన బిగ్ షాట్ నే త్రిష పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే అంటే 2015 జనవరి 23న చెన్నైకి చెందిన వ్యాపారవేత్త మరియు చిత్ర నిర్మాత వరుణ్ మనియన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది త్రిష. కానీ ఈ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లలేదు. ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకే ఇద్దరం విడిపోయామంటూ అనౌన్స్ చేశారు. దీనికి కారణం విజయ్ తో త్రిష ఇంకా రిలేషన్షిప్ కొనసాగించటమేనట. అందుకే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి లియో సినిమా చేశారని రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఇక విజయ్ టీవీకి పార్టీ పెట్టి సినిమాలకు పూర్తిగా దూరమైనట్టు ప్రకటించారు. ఇక మరో ఏడాదిలో ఎలక్షన్స్ రానుండటంతో తమిళనాడులో పొలిటికల్ హీట్ మొదలైంది. దీంతో టీవీకే పార్టీతో దూసుకెళ్లిపోతున్న విజయ్ ని కార్నర్ చేయడానికి త్రిష పేరును వాడటం మొదలు పెట్టారు ప్రతిపక్షాలు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ దళపతి విజయ్ ను విమర్శిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. విజయ్ కు రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి, అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అంటూ ఊహించని కామెంట్స్ చేశారు. దాంతో అతని వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమిళనాడు వెట్రి కల్గం సభ్యులు, ఇతర పార్టీల మహిళా నాయకులు దీనిని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో త్రిష తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. త్రిషకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని నోటీస్ రిలీజ్ చేశారు. దీంతో దిగొచ్చిన నైనార్ క్షమాపణలు చెప్పారు. దీంతో మరోసారి విజయ్ త్రిషాల మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి వార్తలు ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.